ఈ గ్రామంలో మా పూర్వీకుల నుంచి ఇక్కడే నివసిస్తున్నాం మేమంతా. కొన్ని వందల సంవత్సరాల నుంచి, రాజుల కాలం నుంచి ఇక్కడే నివసిస్తున్నాం. అందరూ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న జీవితాలు ఇక్కడ. ఈ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు సందర్భంలో కనీసం ఇక్కడి నుంచి మాకు బయటకు పట్టుకెళ్ళే మార్కెట్ చేసుకోవాలన్నా మాకు ఇబ్బంది పడేది. అప్పుడు మేము కొండంతా నడుచుకొని వెళ్ళి బయటకు వెళ్ళేవారు. ఆ విధంగా జీవనోపాధి చేస్తూ ఇక్కడ బ్రతకడం జరిగింది. అప్పుడు బస్సు సౌకర్యం కూడా లేదు. అలాంటిది ఇప్పుడు ఏంటంటే ఈ గంగవరం పోర్ట్ వచ్చిన తర్వాత ఈ పొల్యూషన్ కారణంగా మా వ్యవసాయం అంతా దెబ్బతిన్నది. పొల్యూషన్ వల్ల ఏంటంటే ఏ క్రాప్ కూడా సరిగా రావడం లేదు. దానివల్ల సగం ప్రజలంతా వ్యవసాయాన్ని వదిలేసి కూలి పనులకి వెళ్ళవలసి వస్తుంది. దీనివల్ల ఏంటంటే మొత్తం మా ఊర్లో ఫ్యామిలీస్ అన్నీ చాలా ఇబ్బందికరంగా తయారైంది. వాళ్ళ పిల్లల్ని సరిగా పోషించుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మేము ఈ కొండ ఘాటీ రోడ్డు దాటే వెళ్ళవలసి వస్తే తప్ప వేరే దారి లేదు. రెండవది ఇదే టైంలో ఏంటంటే మాకు ఒక హాస్పిటల్ సౌకర్యం కూడా లేదు. ఏదైనా సరే ఎవరికైనా ప్రాబ్లం వస్తే వెంటనే చూపించుకోవాలనుకుంటే మేము మళ్ళీ కొండ దిగి ఘాటీ రోడ్డు మొత్తం ప్రయాణం చేసి అవతలకి వెళ్ళవలసి వస్తుంది. కొండ మీద కూడా ఎటువంటి లైట్స్ కానీ ఏమీ లేవు. ఆ నేవీ రోడ్ దగ్గర లైట్స్ తప్ప మిగతాది మా గ్రామానికి సపరేట్గా రోడ్ అనేది సపరేట్గా లేదు. దానివల్ల చాలా ఇబ్బందికరంగా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఒక టూరిజం డెవలప్ అవుతుంది అనే ఆశతో మేము అలాగా ఈ కొండ ప్రాంతంలో ఇంత సుందరమైన ప్రకృతి పరంగా ఇచ్చిన మాతృభూమిని ఎవరు మేము వదులుకోలేము. ఒకవైపు పచ్చని కొండలు, రెండో వైపు సముద్రము. ఈ రెండు ఏంటంటే ఒకటి ఫారెస్ట్ యాక్ట్ కూడా మాకు వర్తిస్తుంది, రెండోది సిఆర్జెడ్ యాక్ట్ కూడా వర్తిస్తుంది. ఆ రెండు సైడ్ల నుంచి కూడా, రెండు మేనేజ్మెంట్ నుంచి కూడా మాకు ఏ విధమైన సరే ఇప్పటి వరకు ఏ విధమైన సౌకర్యం మాకు కలగలేదు, సదుపాయం కూడా ఇప్పటి వరకు రాలేదు. రెండోది ఇక్కడ మాకు ఇప్పుడు ఈ జట్టి నిర్మాణం చేస్తానని అంటున్నారు. ఇప్పుడు గంగవరం ప్రజలు అక్కడ కంపెనీ గంగవరంలో ఒక పోర్టు స్థాపించారంటే ఆ కంపెనీ వాళ్ళకు ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి అనుకూలంగా, ఆ చుట్టుపక్కల అనుకూలంగా ఉంటుంది, అక్కడ అనుకూలంగా చేయాలి తప్ప వాళ్ళకు కూడా మళ్ళీ కొండంతా దిగి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ మా గ్రామాన్ని వాళ్ళని చిచ్చు పెట్టే విధంగా వాళ్ళకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది సమంజసం కాదని మాకు అర్థమవుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు దీన్ని పరిశీలించి మా గ్రామానికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే అంటే ముందు మాకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పరిశీలించిన తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మా గ్రామాన్ని ఆదుకోవాలని మరీ కోరుకుంటున్నాను. తాతల కాడి నుంచి ఈ ఊర్లో పుట్టి పెరిగాం సార్. మేమంతా కూలి పని వ్యవసాయం చేసుకుని బతికేవారమి. అధికారులకి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు సార్. మా గ్రామస్తులు అందరూ ఏంటంటే జట్టి వద్దంటున్నారు. జట్టి వద్దు సార్. మాకు ఆల్రెడీ మనకు గంగవరం పోర్టు వల్ల మేము చాలా ఇల్లులు, తర్వాత తోటలు అంతా నష్టపోయాం సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు గంగవరం పోర్టు వల్ల వాళ్ళు బాగా లబ్ధి పొంది స్థలాలు తీసుకొని, ప్యాకేజీలు తీసుకొని వాళ్ళు బాగా లబ్ధి పొందారు. మా ఏడాది మేము నష్టపోయాం. మాకు నష్టం జరుగుతుంది సార్. వాళ్ళకి అభివృద్ధి జరిగింది. గంగవరం వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు, ప్యాకేజీలు ఇచ్చారు, తర్వాత స్థలాలు ఇచ్చారు. శ్రీనగర్ అటు సైడ్ అంతా స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు మాకెందుకు, మా ఊరికి ఎందుకు సార్ వాళ్ళు పంపిస్తారు సార్? మాకు నష్టం మాకు జరుగుతుంది, వాళ్ళకి లాభాలు జరుగుతున్నాయి. దయచేసి జట్టి మాకు వద్దు సార్. మాకు టూరిజంగా డెవలప్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, అందరికీ మా పెద్దల తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు. విశాఖపట్నం ఏరియాలో యారాడ గ్రామం నుంచి ఈరోజు మేము ఆందోళన చేస్తూ ఈరోజు ర్యాలీ విషయంలో మాట్లాడుతున్నాం. జట్టి నిర్మాణం గురించి. మరి ఇక్కడ యారాడ ప్రాంతంలో జట్టి నిర్మాణం ఏర్పాటు చేస్తామనే విషయం తెలిసిన దగ్గర నుంచి యారాడ గ్రామ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన నేటి మా పిల్లల భవిష్యత్తుపై ఆధారపడి ఉంది కాబట్టి మేము గట్టిగా అందరం కూడా జట్టి నిర్మాణం వద్దని కోరుతున్నాము. ఇక్కడ ప్రభుత్వం వారికి పదే మా 5,000 యారాడ గ్రామ ప్రజల ఆందోళన వేదన ఒక్కటే, మాకు యారాడలో జట్టి నిర్మాణం వద్దు. యారాడ బీచ్ ని మేము షాపులు పెట్టుకుంటున్నాం సార్. 25 సంవత్సరాలు పెట్టి మేము అక్కడే బతుకుతున్నాం. మేము అందరం కలిపెట్టి 30-40 మంది వాళ్ళు బతుకుతున్నాం సార్. అక్కడ గడికి ఒకరు వస్తున్నారు, జట్టి కట్టేస్తారు అనేసి మమ్మల్ని భయపిస్తున్నారు. మేము ఏం చేయాలి సార్? ఇప్పుడు
మాకు అస్సలు బతికే అవకాశమే లేదు. అవతలకి వెళ్ళి కష్టపెట్టుకునే అవకాశం లేవు. ఉన్నాను చేపి ఇక్కడ కష్టపెట్టుకున్నాం. బస్సులు లేవు. బస్సులు లేకపోయినా కూడా మా గ్రామ పెద్దలందరూ బస్సులు ఇప్పించారు, రోడ్లు వేయించారు, అన్ని బాధలు పడ్డారు. కానీ ఈ రోజు అన్ని సుఖాలు వచ్చేసరికి మా ఒక వ్యాపారం లేకపోతే మేము ఎలా బతకాలి సార్? మేము ఈ రోజు మేము బతకలేము. కాళ్ళు చేతులు ఇప్పుడు ఆడలేదు, ఎక్కడ వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు అక్కడ షాపులు పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు పెట్టి బతుకుతున్నాం. నడుచుకొని వెళ్ళేవారు, బస్సులు లేవు. ఈ రోజు బస్సులు వచ్చే టైంకి అక్కడ షాపులు లేకుండా చేసేస్తే మేము మా ఏడాది పెద్దలందరూ మేము ఎలా బతుకుతాం? ఏడాది పెద్దలందరూ ఎలా బతకాలి సార్? మా గ్రామస్తులే అక్కడ ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నారు. ఎప్పుడైతే ఈ ఫిషింగ్ నిర్మాణం అంటూ జరిగితే అవన్నీ కొద్దిగా మేము కొద్ది దూరం అవుతాం. వాళ్ళు వచ్చి ఇక్కడ మరి ఎంటర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీలు లబ్ధి పొందుతారు తప్ప మాకు ఎటువంటి కూడా పోషకాలను కానీ ఇక్కడ న్యాయమైన సమస్యలు కానీ పరిష్కారం అవ్వట్లేదు. కనుక దయించి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మేము కోరుకున్నది ఏంటంటే అక్కడ జెట్టి నిర్మాణం ఆపి మా గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కారం చేస్తారని ఈ మీడియా ద్వారా మేము తెలియజేయండి.